హాయ్ ఫ్రెండ్స్, లవ్ స్టోరీ అంటే ఇద్దరు ప్రేమించుకోవడం, మధ్యలో కొన్ని సమస్యలు రావడం, చివరికి వాళ్ళ ప్రేమ ఏమైంది అనేది చాలా సినిమాల్లో చూస్తుంటాం. కానీ అదే ప్రేమ కథలో కొంచెం ఫ్యాంటసీ టచ్తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ప్రయత్నంతో వచ్చిన సినిమానే చెన్నై లవ్ స్టోరీ. ఇక కథ విషయానికి వస్తే నివి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. కానీ పెళ్లి సమయంలో తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని అజయ్ చెప్పి నివిని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ సంఘటనతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నివి మామూలు మనిషి చెయ్యాలని ఆమె ఫ్రెండ్స్ చెన్నైకి తీసుకొస్తారు. కానీ అక్కడ కూడా గతాన్ని మర్చిపోలేక మద్యానికి అలవాటు పడుతుంది. అదే సమయంలో సినిమా దర్శకుడు కావాలనే కలతో చెన్నైకి వచ్చిన స్టీవెన్ అంటే కిరణ్ అబ్బవరం నివి ఫ్రెండ్స్ గ్యాంగ్కు దగ్గరవుతాడు. అలా నివితో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారుతుంది. మరి ఒక్కసారి ప్రేమలో దెబ్బతిన్న నివి స్టీవెన్ ప్రేమను అంగీకరించిందా? వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళిందా? వీళ్ళ ప్రేమకు ఎదురైన అసలు సమస్య ఏమిటి? ముఖ్యంగా పెళ్లి సమయంలో నివిని వదిలేసి వెళ్ళిపోయిన అజయ్ మళ్ళీ ఆమె జీవితంలోకి ఎందుకు వచ్చాడు అనేదే మిగతా కథ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం స్టీఫెన్ పాత్రలో చాలా న్యాచురల్గా చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో తన నటన బాగుంది. గౌరీప్రియ విషయానికి వస్తే నివి పాత్రలో చాలా సహజంగా కనిపించింది. ప్రేమలో దెబ్బతిన్న అమ్మాయిగా తనలోని బాధను బయటకు చూపించే కొన్ని సీన్స్, ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకు మంచి ప్లస్ అయ్యింది. అలాగే కిరణ్ అబ్బవరం గౌరీప్రియ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్లస్ పాయింట్స్: కిరణ్ అబ్బవరం గౌరీప్రియ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ప్లస్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మణిశర్మ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్ను బాగా ఎలివేట్ చేశాయి. విజువల్స్ లవ్ స్టోరీకి తగ్గట్టు బాగున్నాయి. అక్కడక్కడ వచ్చే కామెడీ కూడా కొంత రిలీఫ్ ఇస్తుంది. మైనస్ పాయింట్స్: కొన్ని సీన్స్ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల కథ ముందే ఊహించగలిగేలా ఉంటుంది. సినిమా ఇంకాస్త క్రిస్పీగా ఉండి ఉంటే మరింత బాగా వర్కౌట్ అయ్యేది. ఫైనల్గా చెప్పాలంటే లవ్ ఎమోషన్స్ ప్రధానంగా ఉండే సినిమాలు ఇష్టపడే వాళ్ళు చెన్నై లవ్ స్టోరీని ఒక్కసారి ట్రై చేయొచ్చు. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.